నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రోజు ఆసన్నమైంది. నేను ఇచ్చిన మాట ప్రకారం కొంచెం లేట్ అవటం కూడా వాస్తవం. లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఇంటి తాళాలు ఇస్తాము, ఇంట్లోకి గృహప్రవేశం చేయొచ్చు, మంత్రి గారు వస్తా అన్నారు. ఆయన ఎల్లుండి సోమవారం 29వ తేదీ ఉదయం వెంకటగిరికి వస్తున్నారు. ఆ రోజు గృహప్రవేశం చేసి 1800 ఇళ్ళకు గాను 1008 ఇళ్ళు రెడీగా ఉన్నాయి. మిగతావి కూడా అంచెలంచెలుగా, అంటే 1 నెలలో అవ్వచ్చు, 2 నెలల్లో అవ్వచ్చు, అవి కూడా పూర్తి చేసి ఇస్తామని వీరందరినీ మా 25 వార్డుల్లో ఆ కౌన్సిలర్స్కి లిస్ట్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న లబ్ధిదారులు ఎల్లుండి ఎవరికైతే వెంటనే ఇంట్లోకి గృహప్రవేశం చేయాలనుకుంటారో ఎల్లుండే అందరికీ తాళాలు ఇవ్వడం జరుగుతుంది. సౌకర్యాలు ఏ పెద్ద నగరానికి తీసుకుపోనంత విశాలమైన రోడ్లు, ట్రీట్మెంట్ ప్లాంట్, 2 వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్, డ్రైనేజ్ సిస్టమ్ అంతా చెక్ చేయడం జరిగింది. ఒక కొత్త నగర అభివృద్ధి మనకు కనబడుతుంది ఈ ఏర్పేట రోడ్లో. వెంకటగిరి నగరం మొత్తానికి ఇదివరకు మిత్రులతో షేర్ చేసుకున్న చిన్న చిన్న పార్కులు కాకుండా ఏకంగా 110 ఎకరాల్లో నగర వనం ఈ జగనన్న కాలనీకి, టిడ్కో ఇళ్ళకి ఎదురుగా రూపుదిద్దుకుంటుంది. దానికి సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫిబ్రవరిలో 2వ వారంలో వస్తామన్నారు. దాని ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది. ఎల్లుండి జరగబోవు మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు ఎలాంటి మంచి చేయాలా, ఏ విధంగా మేలు చేకూర్చాలని సంక్షేమ పథకాల ద్వారా కానీ, పిల్లల చదువు, వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్షల్గా ఇదివరకు ఇస్తున్నప్పుడు ఫీ రీయింబర్స్మెంట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని 100% వారి తరఫున చెల్లిస్తూ మంచి విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. ఏకంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా 30% సీట్లు వారిని ఒప్పించి
తీసుకొని మన పేద విద్యార్థులకు రీఇంబర్స్మెంట్ ద్వారా ఇప్పిస్తున్నారు. పథకాలే కాదు, అభివృద్ధి కూడా ఒక పక్క జరుగుతుంది. కొత్త పోర్టులు అయితేనేమి, కొత్త ఇండస్ట్రీస్ అయితేనేమి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితేనేమి, ఆర్భాటం చేయకుండా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నేను మంచి పనులు చేస్తేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మొన్న ఈ మధ్య తెలుగుదేశం సభ జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు నా మీద మోపిన అభియోగాలకి మీ ద్వారా జవాబిచ్చినారు. మా పార్టీలో ఉండి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి రాలేదు అనే అక్కసుతో వెంకటగిరి ప్రజలకు ఎన్నుకున్న తర్వాత వారికి అన్యాయం చేస్తూ ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేస్తూ విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి గారిని 1 సంవత్సరం క్రితం ఇక్కడి నుంచి పక్కన పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల బాధ్యతల్ని సమన్వయకర్తగా చూడమని నన్ను పంపించడం జరిగింది. కానీ మీటింగ్లో అభివృద్ధి చేస్తానంటే ఆటంకం కలిగింది, ఇచ్చిన కాగితం చెత్తబుట్టలో వేశారు అని చెప్పుకొచ్చిన ఆనం గారి మాటలకు కూడా జవాబు ఇవ్వటం జరిగింది ఆ రోజు. దానికి బదులుగా ఏమని చెప్పారు? వెంకటగిరికి వచ్చి 1 సంవత్సరం అయింది. సడన్గా గుర్తొచ్చింది, వెంకటగిరికి దారి ఎటు, కారు ఎక్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మొట్టమొదట పోలేరమ్మ దర్శనాలు. ఉన్న 4 సంవత్సరాలు పోలేరమ్మ జాతరని ఏ విధంగా జరిపించారో వెంకటగిరి ప్రజలకు తెలుసు. కరోనా సమయంలో అసలు జరపకూడదు అన్నప్పుడు నేను రంగంలోకి దిగి సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ ద్వారా పనులు చేయటం మొదలు పెడితే చివరి రోజు వచ్చారు. సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపించగలం. మిగతా సమయాల్లో జాతర పెత్తనం తీసుకొని సాంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఎవరి పేరు ఎత్తదలుచు, కానీ జరిగిన విధానం వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. ఒక పద్ధతి అనేది ఉండిందా? దర్శనం ఎవరికైనా సరిగా జరిగిందా?
సొంత జాగీరా లేదా విఐపి దర్శనమా? తర్వాత వచ్చిన కంప్లైంట్స్ అసలు విఐపీలు కూడా వచ్చి దర్శనం కాలేక నలిగిపోయారు. ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాడు. వెంకటగిరి ప్రజలు చెప్తారు, ఆ అమ్మవారు చూస్తారు. అడిగిన ప్రశ్నలకి జవాబు ఏంటి? రేపు ప్రజలు చెప్తారు అని. కరెక్టే, రేపు ప్రజలు చెప్తారు. కానీ అడిగిన దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లోకాయుక్తలో దాకా తీసుకుని పోయారు, ఏమీ కాలేదన్నారు. అంటే తప్పించుకున్నాను అని చెప్పటమా? ఈరోజు కొత్తగా కాదు, జగనన్న కాలనీలోనే అవినీతి జరిగింది అని చెప్పారు. నాకు సంబంధం లేదు అంటే ఎమ్మెల్యేగా సంతకం లేదు అంటే సంబంధం లేదనా? అడిగిన దానికి జవాబు చెప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has decided to give 1 cent టౌన్లలో, రూరల్ అయితే 1.5 సెంట్. జీవోలో ఉంది ఇది. మరి జీవోలో లేని 2 సెంట్ల స్థలం ఎక్కడి నుంచి వస్తుంది? అది జగనన్న కాలనీలో ఎలా భాగం అవుద్ది? దీనికి ప్రజలే జవాబు చెప్తారంటే ఎలా? ల్యాండ్ తహసీల్దార్ కింద ఉంటుంది. హ్యాండ్ ఓవర్ చేసింది మున్సిపాలిటీకి, మున్సిపల్ లిమిట్స్లో వస్తుంది. లేఅవుట్ క్లియర్ చేయాల్సింది హౌసింగ్. సో రేపు ఆయన అంటాడు, నా పాత్ర ఎక్కడ ఉంది దీనిలో? అదే నువ్వు తప్పించుకోవటం. దీనిలో నా పాత్ర ఎక్కడా లేదు, నా సంతకం ఎక్కడ లేదు అని అంటే ఇదా నువ్వు తప్పించుకోవటం? మీరు రాసిన లెటర్ ఒకటి ఉంది గవర్నమెంట్కి, దీనిలో కొంచెం భాగం ఆన్లైన్ పద్ధతిలో కాకుండా ఆఫ్లైన్ పద్ధతిలో, అంటే మా ఇష్ట ప్రకారం కేటాయింపు చేయడానికి వెసులుబాటు కల్పించండి అని ఒక లెటర్ రాశారు. అది జగనన్న కాలనీలో ఇవ్వడానికి కుదరదు. లెటర్ రాయటం వరకు రాశారు. ఎవరికి లబ్ధి చేకూరాలన్నా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పర్మిషన్ ఇవ్వమని. అది రాలేదు. రాని దానికి మీరు ఇష్టానుసారం 2 సెంట్లు వేయడానికి లేదు. దానికి అధికార ముద్ర లేదు. మరి అది అవినీతి కాదా? నా సంతకం లేదు, నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, లోకాయుక్త కూడా నన్ను ఏలెత్తి చూపించలేదు. మీరు ఎవరికైతే లబ్ధి చేకూర్చాలనుకున్నారో మీ ధైర్యం ఏంటంటే వాళ్ళు ముందరకు వచ్చి చెప్పరు. లబ్ధిదారులు కాబట్టి ఏదో కొంచెం లాభాపేక్ష ఉంది కాబట్టి వారు ఎవరు ముందరికి రారు, వారు చెప్పరు. ఇదేనా? నేను లోకాయుక్తకు కూడా చిక్కలేదు,
చిక్కలేదు అన్నంత మాత్రాన చేసిన తప్పు అయితే పోదు కదా. ఆ రోజు కూడా చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి 5 ఎకరాలు కోరింది గవర్నమెంట్. నేనున్నా స్కిల్ డెవలప్మెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అని ఆయన వస్తే ఎక్కడెక్కడ సైట్లు ఉన్నాయో చూపించింది. రోడ్డు పక్కన కావాలి అని అన్నారు. హైవే ఫేసింగ్ అవర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ కావాలి అన్నారు. కొన్ని చూపించడం జరిగింది. అదే జగనన్న కాలనీలో ఇప్పుడు ఏదైతే మీరు రోడ్ ఫేసింగ్ ఫ్రంట్ పోర్షన్ అన్యాక్రాంతమా, సొంతంగా మీరు అమ్మాలను చూసారా, మీ ఇష్టారాజ్యంగా 4 రూపాయలు వెనకేసుకుందాం అనుకున్నారు, ఆ ల్యాండ్ ఎందుకు చూపించలేదు? ముందు తరాల వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే బిల్డింగ్లు కట్టాలన్నా, కొత్త కోర్సులు పెట్టాలన్నా ల్యాండ్ అవసరం అని చెప్పి 30 సంవత్సరాల క్రితమే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పోరాడి వెంకటగిరికి తీసుకొని వస్తే దానికి 25 ఎకరాలు అలాట్ చేస్తే దానిలో 5 ఎకరాలు గ్రీన్ కలర్లో ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ఒక కలర్లో ఉండి దీని వరకు గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది? హైవే కానుకొని అక్కడ కూడా కనబడుతుంది. ఎందుకని ఆ పోర్షన్ వరకు గ్రీన్ కలర్లో ఉన్నాయి. సెంట్ల భూమి గ్రీన్ కలర్ అని పెట్టారా? వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ లాగా ప్రతిదీ మా విలేకరుల ద్వారా ప్రతి కాగితం బయట పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. నేను అవినీతి చేయలేదు, దీనికి నాకు సంబంధం లేదు, ఈ 2 సెంట్లు అనేది నేను అప్రూవ్ చేసింది కాదు, 2 సెంట్లు చేసిన తర్వాత నేనైతే ఎవరికి నంబర్లు ఇవ్వలేదు అని మీరు ధైర్యంగా చెప్పండి. జగనన్న కాలనీలో 2 సెంట్ల సైట్ అనేది, 2 సెంట్ల స్థలం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను దీన్ని అప్రూవ్ చేయలేదు, నాకు సంబంధం లేకుండా ఎవరో చేసిన పని ఇది, దానిలో నంబర్లు వేసింది నేను కాదు, ఆ నంబర్లు ఇచ్చింది నేను కాదు అని చెప్పగలరా? రామనారాయణ రెడ్డి గారు దొరకనంత మాత్రాన దొరగారు. తప్పు చేసింది వాస్తవం. ఇవి ఉట్టి చిన్న ఉదాహరణలు, ఇప్పటి నుంచో చెప్తున్న ఉదాహరణ. ప్రతి మండలంలో అన్యాయాలు, అరాచకాలు, దోపిడీ ఎలా జరిగిందో ఆ ప్రూఫ్తో సహా ఉన్నాయి. చెప్పేవాళ్ళు రెడీగా ఉండరు. చాలా నీట్గా రోడ్లు, నంబర్లు ఎక్కడ అప్రూవ్ అయిందో చెప్పండి. హౌసింగ్ కాలనీ వాళ్ళు అప్రూవ్ చేశారా దీన్ని? 2 సెంట్లు వాళ్ళు అప్రూవ్ చేయగలరా? మా వెంకటగిరి ప్రజల్ని, అమాయక ప్రజల్ని మభ్యపెట్టారు మాయ మాటలు చెప్పి. మీకు ఇది ఇస్తా, చాక్లెట్లలాగా చేసింది మీరు కాదా? పోలేరమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉంటాయనుకుంటున్నారా?
మేము చేసాం. మాకు అవకాశం వచ్చినప్పుడు ఒక సంవత్సరం మేము చేసాం. అడగండి. రాష్ట్ర పండగ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు మీరు? అడిగారా? దాని మీద దృష్టి పెట్టారా? మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు మేము 10 సంవత్సరాల ప్రయత్నం చేసాము, జరగలేదన్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉండింది. మీరేం చేశారు? మున్సిపాలిటీ ద్వారా ఎంత ఖర్చు చేయించారు? రాష్ట్ర పండుగ అయిన తర్వాత మేమెంత ఖర్చు పెట్టించాం? అది వరకు ఎలా జరిగింది పండుగ? మొన్న ఎలా జరిగింది? ప్రజలు చూడటం లేదా? ప్రజలకు తెలియదా? అభివృద్ధి ఆటంకులు మీరు. దక్కిల్లో ఆల్తూర్పాడు రిజర్వాయర్ మీరే ఎత్తారు నోటి మాటగా. దానికి అడ్డుపడింది ఎవరు? నేను అదంతా వాటిన నిస్సిగ్గుగా మోపూర్ చెరువు కానీ లింగసముద్రం కానీ మీరు పోయి అఫీషియల్స్కి ఇక్కడి నుంచి తట్ట మట్టి ఎత్తడానికి లేదు అని చెప్పింది మీరు. రైతులు గగ్గోలు పెట్టారు. వారి మాటలను పరిగణలో తీసుకున్నారా? దక్కెలకు పోయి ఆల్తూర్పాటు దగ్గర ఎవడు ఎట్లా వస్తుందో చూస్తానని బెదిరించింది మీరు కాదా? అడ్డంకులు సృష్టించి ఆటంకాలు పెట్టి వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి అనేదానికి ఆటంకాలు పెడుతూ వచ్చి నేను కాగితం ఇచ్చాను, సీఎం గారు పక్కన బుట్టలో పడేశారు అంటారు. మీకున్నది ఒకటే అజెండా, మంత్రి కావాలని. అది జరిగినప్పుడు వచ్చినప్పుడల్లా మీరు అక్కడికి వెళ్ళగక్కారు. ఇదే నగరవనం 10 సంవత్సరాల క్రితం నెల్లూరులో మొదలైంది. మీరు ఆ రోడ్నే వస్తూ ఉంటారు వెంకటగిరికి. అర్బన్ ఫారెస్ట్ ఉంది. వెంకటగిరిలో కూడా ఒక నగరవనం తెద్దాం అనే ఆలోచన రాలేదా మీకు? దీర్ఘకాలపు అభివృద్ధి, మంచి పనులు మీ మైండ్లోకి రావు, మీ మధ్యలోకి రావు. మేము వచ్చిన తర్వాత ఎందుకు మొదలైంది ఇది? జవాబు చెప్పగలరా? జనానికి మేము ఏది చెప్పినా నమ్మేస్తారు, మేము ఎలా చెప్పినా నమ్ముతారు. జనం మీ మాట నమ్మే పరిస్థితిలో లేరు. ఇక్కడ ఇంకా ఫ్రెష్గా ఉంది, గుర్తుండాలి అందరూ. నాయకులకి రాత్రిపూట కల్లిబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వారిని మభ్య పెడుతున్నారు. వారికి తెలిసి వచ్చింది. మొన్న తాడేపల్లిలో మీటింగ్ అయింది. నేను ఇక్కడ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత
నా మీద అసంతృప్తి ఏదన్నా ఉంటే తెలియజేయాలని ఐడెంటిఫై చేసి పిలిచారు. దానిలో కొందరు పేర్లు మిస్ అయ్యి ఉంటే నేను కూడా చెప్పిన వీరిని కూడా పిలవండి అని. ఎందుకంటే సరిదిద్దుకోవాలనే ఆలోచనలో ఉన్నవాడిని, తప్పులు జరిగిన వాస్తవాన్ని గ్రహించిన వాడిని, ధైర్యంగా ఒప్పుకున్నవాడిని. వెంకటగిరి విలేకరుల మిత్రుల ద్వారా కూడా మరొకసారి తెలియజేస్తున్నా, తప్పులు జరిగిన మాట వాస్తవం. నేను ఒక ధోరణిలో పోతా ఉన్నా. నాకు చెప్పినప్పుడల్లా సరిదిద్దుకోవడానికి నా ప్రయత్నాలు చేస్తూ సరిదిద్దుకుంటూ పోతా ఉన్నా. అయినా కూడా కొన్ని తప్పులు జరిగినాయి. ఆ రోజు అక్కడ మీటింగ్లో కూడా అందరినీ క్షమించమని కూడా చెప్పిన, సరిదిద్దుకుంటాను. ఇంకా కూడా ఏదైనా పోస్టింగ్లైనా, నియామకాలైనా, పనులైనా ప్రతి మండలంలో నాయకులను పిలిచి మాట్లాడి వారి పాయింట్లు తీసుకొని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఆ పోస్టింగ్ చేస్తాము, అందరికీ న్యాయం చేస్తాము. ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం. నేను వచ్చిన తర్వాత పోరాడి పట్టుబట్టి నాకు ఎమ్మెల్యే పదవి కావాలని ఫైట్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం పనిచేయమన్నారు. మా తండ్రి గారు సీఎంగా ఉన్నారు, మా తల్లి గారు మంత్రిగా ఉన్నారు, వెంకటగిరి నియోజకవర్గం నుంచే మేము ఎన్నికయ్యాము. ఇవన్నీ చెప్పి నేను పట్టుబట్ల. నాకు ఇచ్చిన బాధ్యత పార్టీ కోసం పనిచేయమన్నప్పుడు పని చేసిన, సమన్వయం చేసుకుంటూ పోయినా. ఇచ్చిన బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తూ పోతా ఉన్నందువల్ల గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బాధ్యత ఇచ్చినా దాన్ని చేసుకుంటూ ముందరకు పోయాం. సంవత్సరం క్రితం సమన్వయకర్తగా ఇచ్చినప్పుడు దానిలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం అనేది గట్టిగా చేయమని నిర్దేశించినప్పుడు పొలిటికల్గా డిస్టర్బెన్స్ నుండి 1-2 జిల్లాల్లో ఉన్నాం. ఈ కోఆర్డినేషన్లు కొంచెం ఇబ్బందికరమైనవి. కొన్ని నియామకాలు మాకు సంబంధం లేకుండా డైరెక్ట్గా పెద్దలు వాళ్ళే ఇయటం జరిగింది. వారు వేసినా కూడా అది నా ఖాతాలో పడింది, నేనేదో రికమెండ్ చేసిన. కొంచెం టైం కూడా సరిపోలేదేమో, నలుగురితో మాట్లాడలేకపోయానేమో, వారు అనుకున్న విధంగా నేను పిలిచి సమన్వయం చేసుకోలేదేమో, నేను ఒప్పుకున్నా. కానీ ఇప్పుడు మా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, వెంకటగిరి అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి రేపు పోటీ చేయబోతున్నారని స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది. అందరూ కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వారికి ఉన్న కష్టాలు నష్టాలు తెలియజేసినప్పుడు అవి నా దృష్టికి కూడా తీసుకుని వచ్చి నేను కూడా మాట ఇచ్చిన, సరి చేసుకుంటాను, అందరినీ కలిపి తీసుకుని పోతాను, ఎవరిని వదులుకోదలుచుకోలే. నా వరకు మరొకసారి తెలియజేస్తున్నా, వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఇంకెవరు వచ్చినా కూడా మనం కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలనేదే నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175లో రాష్ట్రంలోని జిల్లా వైజ్ చూసుకుంటే తిరుపతి ముందుండాలని కోరుకుంటా. దాని ప్రకారమే పనిచేస్తాం.
లోపాలుంటే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అక్కడ కోరాను, ఇక్కడ తెలియజేస్తున్నాను. అందరినీ కలిపి తీసుకుని పోతాను. రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. మన ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. మొదటి రోజు నుంచి తప్పకుండా అందరం మంచే చేస్తాము, మంచే జరుగుతుంది, అందరం కలిసికట్టుగా ఉంటాం, మేమంతా కలిసికట్టుగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కొందరు కోరుకుంటారు కొంచెం లుక్లుక్లు ఉన్నాయి, ఇంకొంచెం దాన్ని పెద్దవి చేస్తాం. మా వారికి స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిని ఫైనలైజ్ చేశారు. విజయసాయి రెడ్డి గారు అనౌన్స్ చేశారు. మొన్న సూలూరుపేటలో అనౌన్స్ చేశారు. ఇంకా ఈ తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గ అభ్యర్థుల పేర్లు కూడా చెప్పారు మా వారికి. దానిలో రెండో మాట ఎక్కడా లేదు. కలిసి పని చేయమన్నారు, కలిసి పని చేస్తాం. తెలుగుదేశంలో ఇంకా క్యాండిడేట్ ఫైనలైజ్ కాల, 3 ముక్కలాట్లాగా జరుగుతూ ఉంది. అక్కడ ఉండేవాళ్ళు మాతో టచ్లో ఉండరా? ఒకరికి వస్తే ఇంకోరు బాధపడరా? వాళ్ళ పార్టీ మారరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రారా? మా బలం ఇంకా పెరగదా? రాలేని వాళ్ళు లోపాయికారిగా చేయరా? రాజకీయాల్లో ఇది జరగవా? ఇవన్నీ మేము ముందరే తెలియజేస్తామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ నిలబడ్డానికి కూడా చోటు ఉండదు. ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు, పేపర్లు రాస్తాయి. ఈరోజు చూసిన మన మిత్రుడు ఆంధ్రజ్యోతి పేపర్లో నన్ను చివాట్లు పెట్టేశారు, మా వారంతా ఒప్పుకోలేదు. ఒక బయట తీసుకోండి, మీకు కావాలంటే నేను లిస్ట్ ఇస్తా ఎవరెవరు వచ్చారు, తాడేపల్లికి ఎవరు వచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావాలంటే మీకు లిస్ట్ ఇస్తా. ఒక్క బయట ఒక్కరి దగ్గర రామ్ కుమార్ రెడ్డి అయితే మేము పని చేయము అని ఒకరన్నట్టు ఒక బయట తీసుకోండి. ఆంధ్రజ్యోతి రాసింది మేము పని చేయము. ఒక్కరు ఒక్క మాట అల్లా. వాళ్ళకున్న బాధ తెలియజేసుకున్నారు, వారు కోరుకునే విధానం తెలియజేసుకున్నారు. రామ్ కుమార్ రెడ్డి ఎట్లా ఉంటే బాగుంటుంది, మమ్మల్ని పలకరిస్తే బాగుంటుంది, మమ్మల్ని గుర్తిస్తే బాగుంటుంది, మమ్మల్ని సంప్రదిస్తే బాగుంటుంది చెప్పిన విషయాలు ఇవి. సాధ్యాసాధ్యాల ప్రకారం రీజనల్ కోఆర్డినేటర్ గారు అందరినీ కలిపి తీసుకుని పోమన్నారు. ఆ విధంగా చేస్తానని మాట ఇచ్చిన. ఏ ఒక్కరు చెప్పలేదే, ఏ ఒక్కరూ చెప్పలేదు. చెప్పినట్టు మీరు బయట తీసుకోండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 చేసే పని ఇదే. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, మా ఫైట్ అంతా వీళ్ళతో అని. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఖాళీ కుర్చీలు చూపించే సంస్కృతి వీటికి ఉన్నాయి. నన్ను ఆ రోజు అది కూడా చెప్పినా కదా, నా మీద కూడా అభియోగం వేశారు, ఖాళీ కుర్చీలు తీయటం ఏంది తప్పు కదా అని. రామకృష్ణ గారికి తెలియదు, నేను చెప్పిన నంబర్ కోసం ఫోటో తీశాను నేను అని.
7,500 కుర్చీలు వేశారు, దానికోసం నేను తీశాను ఫోటో అని. తీసిన మాట వాస్తవమే, ఉన్న మాట ఒప్పుకున్నా. సీట్ ఎవరిదో తేల్చుకోవాల్సిన బాధ్యత వారిది. పోలేరమ్మ ఆశీస్సుల తర్వాత పరామర్శ కోసం రాజా గారి దగ్గరికి వెళ్ళారు. రాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఒకసారి ఫోన్ చేస్తారు, ఉన్నారా లేదా, నేను వస్తున్నాను, వచ్చినప్పుడు కలవచ్చా. అదేం లేదు. ఎందుకంటే ఆలోచన వేరు, ఆచరణ వేరు. వచ్చింది పరామర్శ కోసం కాదు, వేరే ఉద్దేశం ఉంది. అది బయటపడింది. ఎక్కడికెక్కడ వెళ్ళారు? అసలు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు కొంచెం జంప్ అయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరయ్యా? నేనే కదా వెంకటగిరి ఎమ్మెల్యే. మరి ఆయనకే గుర్తు రాలేదో ఏమో, సంవత్సరం కాలం ఏమయ్యాడు? క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తిని పెట్టాడు అని. అందుకని నేను దాన్ని గౌరవించి దూరంగా ఉంటానండి. మంచిదే. మళ్ళా కొత్తగా ఎందుకు వచ్చారు? ఏ దురాలోచనతో వచ్చారు? నేను నన్ను అడిగినప్పుడు కూడా చెప్పిన, తెలుగుదేశంలో ఉన్న ఆశావహాలు చూసుకోవాలా? దానికి జవాబు నేను కాదు. క్యాండిడేట్ ఎవరైనా మాకు మెజారిటీలో తేడాలో ఉంటాయేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. అభ్యర్థిగా మరొకసారి మా మిత్రులందరికీ, మా పార్టీ కార్యకర్తలందరికీ, మా పార్టీ సీనియర్లందరికీ విజయసాయిరెడ్డి గారు స్పష్టం చేశారు, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి ఉంటారు అని. తెలుగుదేశంలో నిర్ణయం తీసుకోవాలి. తమాషాగా ఉంటుంది. పొత్తు ఉందే అన్నారు, చంద్రబాబు గారు 2 పేర్లు అనౌన్స్ చేశారు. ఇక్కడ మనసుకి గాయం తగిలిందంట జనసేన. ఆయన 2 చేశాడు కదా, మనం కూడా 2 చేద్దాం. అది కూడా చూడండి, 2 చేద్దాం. ఏ 2? పోయినసారి జనసేన గెలిచిన 1 సీటు, అది ఆటోమేటిక్గా ఇస్తారు కదా. 1 సీటు గెలిచారు, ఆ సీటు జనసేనకే కదా వచ్చేది. ఆ సీట్ అనౌన్స్ చేశారు. రాజానగరం అది తెలుగుదేశం వద్దందంట. చంద్రబాబు గారు 2 నియోజకవర్గాలు అనౌన్స్ చేయాల. 2 నియోజకవర్గాల్లో 2 అభ్యర్థులను అనౌన్స్ చేశారు. మీరు ఊరికే ఈ 2 ఎవరు ఇక్కడ తెలియదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం తెలిసిన వాళ్ళు ఆ 2 అభ్యర్థులను కూడా ఆయనే పంపిస్తాడు. జనసేన సైనికులు తిరిగి రావాల్సిన అవసరం ఇది. మా పెద్దలు ఇంకా వివరంగా వివరిస్తుంటారు దీని గురించి. పొత్తు అంటే ఎలా ఉంటుంది అంటే, ఆయన అనౌన్స్ చేసినప్పుడల్లా ఇక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారా? ఎవరో రాసిచ్చిన కాగితం చదివాడు చంద్రబాబు నాయుడు గారు నా మీద.
పోరాడిన ఆయన అని చెప్పేసి ఈయన చెప్పుకుంటాడు. అందుకనే మొదట బయటకు వచ్చామంటాడు రామనారాయణ రెడ్డి గారు. ఆత్మకూరు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనం అంతా చూశారు. టౌన్లో కావాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇప్పుడు వెంకటగిరిలో తచ్చాడుతున్నారు. మీ ఇష్టం, అది మీకు ఆ హక్కు ఉంది. నిర్ణయించేది ఆ పార్టీ అధినేత. కానీ తప్పు చేయలేదంటే మాత్రం వెంకటగిరి ప్రజలు క్షమించరు. నెల్లూరులో కూర్చొని నడిపారు మీ రాజకీయం. ప్రతి మండలంలో సింగిల్ విండో సిస్టమ్ పెట్టారు, కలెక్షన్ పాయింట్లు పెట్టారు. పరామర్శకు పోయి రాజా గారి దగ్గరికి మీరు మాట్లాడింది, మీరు చేసింది ఏంటి? సర్వజ్ఞ గారు ఉంటారు, వారు చెప్తారు. ఎందుకంటే వారి ఇంట్లో విషయం. మైనింగ్ గురించి మాట్లాడారు, అది వారికి తెలుసు. ఒక శుభవార్త వెంకటగిరి ప్రజలకు తెలియజేయాలని టిట్కో ఇల్లు ఎల్లుండి హ్యాండ్ ఓవర్ చేసి మన వెంకటగిరి పట్టణానికే కొత్త శోభ వచ్చే విధంగా టిట్కో ఇల్లు, ఎదురుగా ఉన్న నగరవనం, త్వరలో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అఫీషియల్గా ఓపెన్ అవ్వబోతున్న ఐఐటి, ఐఎస్ఆర్ ఇవన్నీ వారు కూడా వచ్చి వెంకటగిరితో మమేకం అవ్వాలని, వెంకటగిరిలో ఒక భాగం అవ్వాలని ఐఐటి డైరెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఏ విధంగా వారు మనకు ఉపయోగపడగలరని చర్చలు జరుగుతూ ఉన్నాయి. మంచి కోరే వాళ్ళని ఎప్పుడు వెంకటగిరి ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అభ్యర్థిగా నిలబడుతున్న నన్ను ఆదరిస్తారని నమ్ముతూ సర్వజ్ఞ గారిని కూడా కొన్ని మాటలు చెప్పాల్సింది. సోదర సమానులు, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి, ఇతర కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేవి, యూట్యూబ్ ఛానల్స్ అయితేవి, ప్రింట్ మీడియా అయితేవి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఒక వెంకటగిరి వాసిగా చాలా గర్వపడుతున్నాను. ఈరోజు రామ్కుమార్ రెడ్డి గారి కృషితో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో టిట్కో ఇల్లు ఈరోజు పూర్తయ్యాయి. అది వెంకటగిరికి ఆ ప్రాంతం మన గతంలో చూస్తే మనం నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు మన జిల్లాలోకి అది ఆఖరి భాగం, ఏదో మూలబడిపోయిన భాగం లాగా ఉండేటుంది. ఈరోజు ఆ ప్రాంతం చూస్తూ ఉంటే వెంకటగిరి తొందరలోనే మన బౌండరీస్ కూడా దాటిపోయేట్టు బ్రహ్మాండమైన జగనన్న కాలనీ కానీ, టిట్కో ఇల్లు కానీ, దానికి ఎదురుగా రాబోయే నగర వనం కానీ చూస్తూ ఉంటే వెంకటగిరి అంతా మా ప్యాలెస్ మొదలి చిత్తూరు సైడ్ వెళ్ళిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. మేమే మిగతామేమో ఓల్డ్ సిటీ అయిపోతుందేమో అది వెంకటగిరి. ఎట్టయినా మేలే, వెంకటగిరి అభివృద్ధికి అంటే మేము ఆశించేది ఏమి లేదు. వెంకటగిరి అంత పెద్దదైతే మాకంత సంతోషమే. దానికి రామ్కుమార్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. ఆయన కృషి చాలా ఉంది దాంట్లో. అదేవిధంగా మన చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్స్ కానీ, వాళ్ళు చాలా కృషి పెట్టి ప్రాపర్గా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఇచ్చింది.
గత ప్రభుత్వంలో పూర్తయిపోయేది మేము చేసామని చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా అది ఎప్పుడు పూర్తయింది, ఎవరిస్తున్నారు, ఏ ప్రభుత్వం ఇస్తున్నారో వాస్తవంగా ఇవ్వాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉందో బెనిఫిషరీస్ కానీ ఇతరులు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఊరికే అవుటర్ స్లాబ్స్ పెట్టేసి వదిలేయటం కాదు అభివృద్ధి అంటే. వాస్తవంగా బెనిఫిషరీకి దాని లాభం అంటే ప్రజలకు ఎవరికైతే దాన్ని ఇచ్చారో వాళ్ళకి లాభం చెందాలా, చెందినప్పుడే దాని ఫలితం ఉంటుంది. అది ఈరోజే జరగబోతూ ఉంది. రేపు మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు సురేష్ గారు, ఇంకెవరు మన నారాయణ స్వామి గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా సోమవారం వస్తున్నారని రామకుమార్ రెడ్డి గారు చెప్పారు. వారు ఇంకా మన పట్టణానికి ఖచ్చితంగా రామకుమార్ రెడ్డి గారు ఇంకేదైనా వాళ్ళని ఖచ్చితంగా అడగటం జరుగుతుంది. అదేవిధంగా 2 ఎస్టీపీ ప్లాంట్ 2 కదా సార్, ఎస్టీపీ ఒకటి, వాటర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంకా ఎస్టీపీ ప్లాంట్ గారు ఇంకా అభివృద్ధి పడతారని అనుకుంటున్నాను. ఈ మైనింగ్ విషయానికి వచ్చేప్పటికి రామకుమార్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశంగా నన్ను ఎందుకు మాట్లాడమన్నారంటే, దాంట్లో అనాదిగా మా కుటుంబం మైనింగ్లో ఉంటా వచ్చింది. నేను 5వ తరం, మీ అందరికీ తెలిసింది, అది కొత్తది కాదు. మా తాతగారు దాన్ని ఒక స్థాయికి తీసుకోవటం జరిగింది. అదే మేము కొనసాగిస్తూ వచ్చాం. అనేక న్యూస్ పేపర్లలో అనేక ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏదో జరిగిపోతూ ఉంది, అక్కడ వైఎస్ఆర్ పార్టీ హయాంలో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, ఇల్లీగల్ మైనింగ్ అని అనేక మీడియాలో చూస్తూ వచ్చాం. మేము ఒక భాగం కాబట్టి ఎవరో చెప్పేదానికంటే మేము చెప్తే కొంచెం డీటెయిల్గా ఉంటుంది. ఈ మైనింగ్ వ్యవస్థ అనేది అనాదిగా బ్రిటిషర్స్ టైం నుంచి సీతాపురం మండలంలో మొదలైంది. అప్పుడు మైకాక్ చేస్తూ వచ్చారు. కానీ దాంతో పాటు ఉన్న అసోసియేటెడ్ మినరల్స్ అంటే క్వార్ట్స్, ఫెలస్ఫర్, అసోసియేటెడ్ మినరల్స్ అంటారు వాటిని కూడా గత కొంతకాలంగా డిమాండ్ రావడంతో ఫెలస్ఫర్ ఏమో టైల్స్కి, క్వార్ట్స్ ఏమో ఎక్స్పోర్ట్కి మూమెంట్ రావడం జరిగింది. ఒక వాస్తవం ఏంటంటే, గత కొంతకాలంగా ఆ క్వార్ట్స్కి ఇంకొంచెం ధర రావడం జరిగింది. దానివల్ల వచ్చిన గొడవ ఇదంతా. ఎవరు సంపాదిస్తూ ఉన్నారో కొందరికి మాకు కూడా దాంట్లో వాటా కావాలని, మా వాటా లేకుండా పోయింది అని బాధతో చేస్తున్న గొడవే కానీ ఇది. అంతకుమించి అక్కడ ఏం జరిగిపోవటం లేదు. ఆ క్వార్ట్స్ అనేది మన ప్రాంతంలోనే దొరుకుతుందనేది కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది. మనదేదో స్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి భారతదేశంలో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్ ఇస్తూ ఉన్నారు అంతే. దాన్ని ఇంత ప్రాధాన్యతం చేయాల్సినంత అవసరం అయితే నాకు ఖచ్చితంగా కనపడటం లేదు. మైనింగ్ అనేది 19 డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తారు. ఒక మైనింగ్ ట్రక్ దాటాలంటే ముందు ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలి. ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్లో పర్మిట్ తీసుకున్నప్పుడే జీపీఎస్ ఉండాలి ఆ వాహనానికి. ఆ వాహనానికి జీపీఎస్ ఉందంటే ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మనం పర్మిట్లో ఇస్తే వాళ్ళకి హెడ్ ఆఫీస్లో ట్రాకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇల్లీగల్ అంటే పర్మిట్ లేకుండా, అంటే ప్రభుత్వానికి రాయితీలు కట్టకుండా ఎత్తుకొని పోయేది ఇల్లీగల్. వాటిని సీజ్ చేస్తారు, ఎవరైనా సీజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పోతున్న ఏ వాహనం పర్మిట్ లేకుండా పోవటం లేదు. ఇక్కడ ఏమి ప్రభుత్వం దృష్టిలో లేకుండా ఇల్లీగల్గా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. అదేవిధంగా సోదరులు రామకుమార్ రెడ్డి గారు ఏదో అక్కడ ఈ వ్యాపార రీతిలో ఆయన వర్గస్తులు ఇంటర్ఫియర్ అయ్యారని వచ్చే ఆరోపణలు కూడా ఉమ్మాటికి నేను ఖండిస్తాను. ఆయన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో ఇక్కడ వెంకటగిరిలో ఉన్నారు. మేము వారికి ఆపోజిట్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతాలు బట్టే ఉన్నాం. కానీ వారు ఏ రోజు ఈ స్థాయికి దిగజారి రాజకీయం చేసింది లేదు.
ఇప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమాలను ఆయన ఎంకరేజ్ చేయరు. ఇంకా ఏదైనా ఉంటే ఆయన దృష్టికి తెచ్చినా, అధికారుల దృష్టికి తెచ్చినా ఖచ్చితంగా ఇల్లీగల్ దాన్ని వారు ఆపిస్తారని నేను నమ్ముతున్నాను. నాకు కూడా ఏదైనా దృష్టికి వస్తే వారి దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని అరగట్టేదానికి ప్రజల ధనం, ప్రభుత్వ ధనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం కానికుండా ఆ ప్రాంత వాసులకే వారు తగ్గేట్టు చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటారు. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4784282986.